నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ని, తర్వాత మ్యారేజ్ రిజిస్టర్ని కూడా, మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది. అయితే నేను దేవుళ్ళలోకి ఎలాగ వచ్చాను ముందు చూద్దాం. దేవుళ్ళలోకి నేను ఎలాగ వచ్చానంటే, మా ఇంటి చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు దేవుని బిడ్డలే, క్రైస్తవులే. మేము చర్చిలు కూడా జాగా ఇచ్చాము రెండు దిక్కుల్ని. అయితే ఒకరోజు ఏమైందంటే, సడన్గా 95లో నేను హైదరాబాద్లో చిన్న వర్క్షాప్ పెట్టుకున్నాను. చిన్న వర్క్షాప్ పెట్టి నడిపించుకుంటున్నాను. దేవుని బిడ్డలే, దేవుడు తెలిసినోడినే, క్రైస్తవుడినే, కానీ బాప్తిసం కాడ పొందలే. చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, అన్నీ చేస్తా. కానీ నాకు చిన్న శోధన వచ్చింది. మా ఇంట్లో మా తమ్ముడి గొడవలో చిన్న శోధన వచ్చింది. ఆ శోధనలో మా తమ్ముడి మీద కేసు అయ్యింది. ఆ కేసు అయింది, పెళ్ళి అయింది. ఎవరు చేశారు పెళ్ళి? పాస్టర్ గారు చేశారు. సంబంధం కూడా చూసింది ఆయనే. అయితే నేనేమన్నానంటే, పెళ్ళి నేను వాడు ఊరికి వెళ్ళడానికి డబ్బులు కావాలి, నాకు వర్క్షాప్లో డబ్బులు రావాలి కదా, నా చిన్న వర్క్షాపు, దాని మీద డబ్బులు రావాలి కదా. డాడీ, అన్నయ్య రేపు ఊరు వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలన్నాడు. ఒకటి కోర్టుకి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలంటే డబ్బు కావాలి కదా. నాకు డబ్బులు లేవు. సరే ఈ పాస్టర్లతో పని ఉండదు. వాళ్ళు ఇంకోటి ఏమన్నాడంటే, పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, రాజమండ్రి వెళ్ళాడంట, మా తమ్ముడు వాళ్ళు అత్తరు రాజమండ్రి వెళ్ళాడంటే అని చెప్పి నేనేమన్నానంటే, ఈ పాస్టర్లు అందరూ ఎవరు? నేను ఎవరినమ్మా? నేను ఎవరిని? పాస్టర్నే కదా. ఈ పాస్టర్లు అందరూ బెగ్గర్స్. ఎవరమ్మా? బెగ్గర్స్. ఎవరు ఏది ఇస్తే అది దాన్ని బట్టి వాళ్ళు మాటలు చెప్తారు, వాక్యాలు చెప్తారని నేనే అన్నా అని చాలా దారుణంగా దూషించా. ఇంక చెప్పలేదు ఇంకో మాటలు. అయితే అదే రాత్రి ఆగస్టు 15, 95 ఆగస్టు 15, అదే రాత్రి నేను ఇంటి 11-12 గంటల వరకు నేను మెలుకున్నా. తర్వాత పడుకున్నాక మళ్ళీ మెలకు లేదు. నాకు నేనే డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయా. నాకేమైంది ఎవరికి తెలియదు. తెల్లవారుజామున మా మిస్సెస్ చూస్తే పక్కన లేడేంటని చూసుకుంది, ఆమె నిద్రపోతుంది. తీరా చూస్తే రోడ్డు మీద పడిపోయాను. అయితే ఎలాగ వెళ్ళానో కూడా తెలియదు నాకు. రోడ్డు మీద పడిపోయి ఎలాగ ఉన్నానంటే, షర్ట్ ఒకటి, ప్యాంట్, లింగి ఒకటే ఉంది, షర్ట్ లేదు. నైట్లో షర్ట్ వేసుకోండి నేను. అయితే అలాగే రోడ్డు మీద పడిపోయి మళ్ళీ లేచి నాకు నేనే కూర్చున్నాను. నాకు అది ఏమైంది, బ్లడ్ క్లాట్ అయిపోయింది అన్నమాట తలలో. ఇక్కడ హోల్ ఉందండి, కనపడుతుందా? ఇక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఆగిపోయింది అక్కడ. అది ఆగుతూ వెళ్తూ ఎక్కడికో నడిచి వెళ్ళిపోతానంట. కానీ దేవుడి దేవుళ్ళు అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోవడం వల్ల ఏమైపోయింది, అక్కడే పడిపోయాను. అప్పుడు నాకు ఏమైంది, కాలు పని చేయట్లేదు, కళ్ళు పని చేయట్లేదు. ఈ సైడ్ చూస్తున్నాను కదా, నా చెయ్యి నాకు కనపడదు. నేను అప్పుడప్పుడు తూలు పడిపోతూ ఉంటాను. ఒక్కోసారి నేనే మనుషులను గుద్దేస్తూ ఉంటాను, వాళ్ళకి నేనే సారీ చెప్తూ ఉంటాను. అంచేత ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చినా నాకు ఇది ఒక మచ్చ. దేవుడు ఇచ్చినా ఒకటి నాకు ఒక 10 నిమిషం గుర్తు చేస్తాడనమాట. అంచేత దేవుని బిడ్డలుగా నేను ఈ తర్వాత ఎప్పుడు బాప్తిసం పొందినంటే, బయటకు వచ్చాను, 23 రోజులు కోమాలో ఉన్నాను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో. దాంట్లో ఎందుకు వెళ్ళానంటే, మా చెల్లి అందులో స్టాఫ్ నర్స్, నేనే ట్రైనింగ్ చదివిస్తున్నాను. అప్పుడు చదువుతుంది, ఫైనల్ ఇయర్లో ఉంది అమ్మాయి. ఎవరు వచ్చినా గుర్తుపట్ల 23 రోజులు. ఎవరు వస్తే ఏదో పేర్లు పెడతాం, మైండ్లో లేను కదా, బ్రెయిన్ ఆపరేషన్ అయితే మైండ్లో లేను, ఎవరిని గుర్తుపడతలే. అయితే మా నాన్న కూడా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి ఎవరిని గుర్తుపడతలేదండి, మెంటల్ వచ్చేసినట్టు ఉంది మా అబ్బాయి కంటే. ఆయన డాక్టర్ కూడా చెప్పాడండి, మీ ఇంటికి వెళ్తే కానీ మీ అబ్బాయి ఎవరిని గుర్తుపట్టడో, మీ వాతావరణంకి వెళ్తే కానీ ఎవరిని గుర్తుపట్టడో, దానికి ఏం పట్టించుకోకుండా అని చెప్తాడు. అలాగే ఇంటికి వచ్చాక అందరినీ గుర్తుపెట్టాను. తర్వాత వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి మళ్ళీ మా అమ్మ బాప్తిసం ఇప్పించింది, బాప్తిసం పొందాను. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయా. మరి ఎక్కడుంటే నాకు ఎవరు ఇస్తారు పని? అయితే దేవుడు ఇచ్చి మనకు అన్నీ ఉన్నాయి నాకు. అయితే ఇక్కడ స్థలం కొన్నాను, స్థలం కూడా అన్నీ అమ్మేశాను, మొత్తం రోడ్డు మీద పడ్డా. అయితే డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. అయితే నేను ఎవరైనా చాయ్ ఇప్పిద్దామంటే వాడు నా దగ్గరికి వచ్చి వాడు నేనేమో డబ్బులు అడుగుతున్నామని లాస్ అయ్యి ఉన్నాను కదా. కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు వచ్చే చాయ్ ఇప్పిద్దాం నేను అనుకునేవాడిని, వాడు నాకు డబ్బులు ఇవ్వాల్సి నన్ను చూసి పారిపోతా ఉన్నాడు. అలాగా దేవుని బిడ్డలుగా నేను ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో, దేవుడు గొప్ప మేలు చేశాడు. 2 కోట్ల ఆస్తి 1 రూపాయి కొనలా. ఎంతండి? 2 కోట్ల ఆస్తి, నేను 1 రూపాయి. అది సాధ్యమమ్మా? అది దేవుని దగ్గరకు వచ్చాను. 3 నెలలు ట్రైనింగ్ అయింది చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో. 3 నెలలు ట్రైనింగ్ కోసం ఎందుకు వెళ్ళానంటే, ఒక పూట భోజనం దొరుకుతుందని వెళ్ళా. ఆ రోజు సాయంకాలం మాటలు అరటిపళ్ళు బళ్ళు నెత్తారు కదా, మిగిలిపోయి బళ్ళు నెట్టుకు వెళ్తారు కదా, అక్కడ పళ్ళు కాడ నుంచి ఆ రోడ్డు మీద నుంచి 10 రూపాయలు పళ్ళు తీసుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే ఆకలికి. అంచేత నేను అంతవారి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పూట భోజనం దొరుకుతుంది, నాకు ట్రైనింగ్ వెళ్తా అని చెప్పి భోజనం కోసం వెళ్ళా. కానీ దేవుడు అక్కడ వాక్యం పట్టుకున్నా వచ్చాను. ట్రైనింగ్ అయిపోయింది. వస్తే 1 వీక్లోనే నేను ఎప్పుడో కలెక్టర్కి ఇచ్చానంట లెటర్, నాకు గుర్తులేదు. నాకు గవర్నమెంట్ జాగా కావాలి, ఒక బిల్డింగ్, ఒక షెడ్ కావాలి, నాకు ఇండస్ట్రీ ఉందని నేను పెట్టానంట. నాకు లెటర్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ లెటర్ వచ్చి ఎం వెంకటరావు లెటర్ వచ్చిందని నేను అడిగితే ఆయన అంటే మల్లిపూడి వెంకటరావు వచ్చిందా, ఎం వెంకటరావు రాలేదు. మల్లిపూడి వెంకటరావు నేనారా బాబు అని తీసుకున్నాను. అలాగా
దేవుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్తా కూడా డబ్బులు లేవు. నా పరిస్థితి బాగాలేదు కదా, ఇంటర్వ్యూకి వెళ్తా కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఎవరో సహోదరుడు వచ్చి నన్ను చూసి నా పరిస్థితి అంతా తెలుసు ఆయనకి. ఆయన చిన్న వర్క్షాప్ ఉంది, నాకు ఆ వర్క్షాప్ ముందే నుంచున్నా. నీ సీన్ అర్థమైంది నాకు అనేసి నా దగ్గరికి వచ్చి 50 రూపాయలు జోబులో పెట్టాడు. నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళా. లాస్ట్ నేనే ఇంటర్వ్యూ. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, నిదానాదన నా సర్టిఫికేట్ అన్నీ చూపిస్తానే ఉన్నా, ఇదిగోండి నా 10th క్లాస్, నా ఇంటర్మీడియట్, నా డిప్లొమా, నాకు ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తానే ఉన్నా. అన్నీ చెప్పేసి నిలబడి ఆయన అలాగే సూత్రం ఇంకా చూసి, నీకు షెడ్ కావాలా అన్నాడు. కావాలి సార్, యూ క్యాన్ గో అన్నాడు. అంతే, యూ క్యాన్ గో అన్నాడు. వచ్చేసింది. ఎవరు ఎందుకు వచ్చింది అలాగా? చర్చి వాళ్ళు అందరూ ఆ లెటర్ పట్టుకుని ప్రార్థన చేశారు. ముందు చెప్పాలి. చర్చి వాళ్ళు అంతా కలిసి ఆ లెటర్ పట్టుకుని పాస్ గారితో అయితే అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాడు దేవుడు. అది నాకు అందుకే ఎవరిచ్చారు? అది గవర్నమెంట్ కాదు, దేవుడే నాకు ఇచ్చాడు. అది ఎంత గొప్ప సాక్ష్యమమ్మా. ఈరోజు దాని మీద నేను నా జీవితం వెళ్తుంది. నాకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. ఎంత వస్తున్నాయమ్మా? ఎంత వస్తున్నాయి చెప్పండి. నేను ఇప్పుడు అక్షధికారిని. అప్పుడేంటి నా పరిస్థితి? మిగిలిపోయిన అరటిపళ్ళు కొనుక్కు తిన్నాను. అవునా కదమ్మా? అంచేత దేవుడు శ్రమలు ఇస్తాడు. 7 సంవత్సరాలు శ్రమలు పడ్డా. ఇవాళ దేవుడు అత్యధికంగా దీవించాడు నన్ను. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ప్రతి నెల నేను హాస్టల్కి మీటింగ్ పెడతాను. చక్కటి భోజనం పెట్టి వాక్యం చెప్పిస్తా. 60-70 మంది బ్రదర్ కూడా వచ్చారు. అంచేత దేవుని మనం మహింపరచాలి. ఎవరిని మహింపరచాలి? మనుషులు కాదు. నన్ను మరిపరచుకుంటే మనకు మహిమ ఉంది. దేవుని మహింపరచు. ఇప్పుడు నాకు చేసింది ఎవరు చేశారు? మా అన్నదమ్ములు చేశారా? మా వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళే. నేనే పెద్దోడిని, అందరూ చదివించిన నేనే. కానీ నేను ఎవరిని ఆశించను. ఎవరి మీద ఆశపడతాను? దేవుని మీద. మరి పాత నిబంధనలో ఉంది కదా దిక్కిన గ్రంథంలో బ్రదరు, అది నువ్వు కట్టని ఇంటిలో ఉంటావు, నువ్వు తవ్వని బావిలో నీళ్లు తాగుతావు. ఇది నా పట్ల జరిగింది. ఎంత గొప్ప కార్యం అండి. దేవుడు ఎంత మేలు చేశాడు నా పట్ల. అంచేత మనం అనేకమైన శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు ఎవరిని అనుకుంటాం మనం? ఆదివారం చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, దశంభాగం ఇస్తున్నా. కానీ దేవుడు నాకు ఏం చేశాడు? అన్నీ శోధనలే. నా కుటుంబం అంతా శోధనలోనే ఉంది. కానీ ఆ శోధనలుగా ఒక మేలు ఉంది. ఆ మేలు కోసం నువ్వు వేచి చూట్లా. చిన్న వాక్యం చదువుకుందా చూడండి ఒకసారి. ఆ మేలు కోసం చెప్తాను. దేవుడు ఏమిచ్చాడు వాగ్దానం చెప్తాను చూడండి. క్రైస్తవులకు ఆశ్చర్యకరమైన వాగ్దానం ఇచ్చాడు దేవుడు. చూడండి ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. అది ఎవరమ్మా మనం ఎవరు పెట్టలేము? మరి నీ కొడుకులు నీ పిల్లలను చూసుకుంటావా? సోదరు వచ్చినప్పుడు చూస్తావా చూడవా? మనం అందరం చూసుకుంటాం కదండి. మన తండ్రి అయిన దేవుడు మన తండ్రే కదా. మనం ఎవరి పిల్లలము? శరీరకంగా తల్లిదండ్రుల పిల్లము, కానీ దేవుని పిల్లలము ఉన్నాం కనుక ఆయన చూస్తాడు. ఇంకోసారి చదవండి అయ్యా మెల్లిగా. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న ఎటువంటి అంటమ్మా? అగ్ని వంటి. అగ్ని దెబ్బకి ఎవరైనా తట్టుకుంటారా? కాలిపోతాం, ఏమి చేయలేని పరిస్థితి. అటువంటి శోధనలు వస్తాయంట. ఎవరికి? క్రైస్తవులకి వస్తాయి. అటువంటి శోధనలు వచ్చినప్పుడు కూడా నువ్వెంతో మెలుగు కలిగి ఉండాలి. సహోదరుడు చెప్పాడు 4 పాయింట్లు, మంచి పాయింట్లు చెప్పారు. కింద చదవండి. ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. ఏదో వింత జరుగుతుందని ఒక్కోసారి అయిపోయి దేవుడు ఏంటి ఇటువంటి కార్యాలు చేసేస్తున్నాడు, ఇటువంటి పని చేసేటండి నా పట్ల అని మనం అనుకుంటాం. అది ఆశ్చర్యమే కదా. కానీ అంతకన్నా మంచి మేలు నీకు దాచి పెడతాడు. శ్రమ వచ్చిందని నువ్వు దేవుడిని దూషించొద్దు, దైవ సేవకులు దూషించొద్దు. నీ యొక్క పరిస్థితిని నువ్వు దేవుని గ్రహించుకోవాలి. ఏదైనా ఆచితూచి. ఇప్పుడు పెట్టగానే ఫలం వచ్చేద్దా? చేలో పెడుతున్నాము, ఫలం వెంటనే వచ్చేద్దా? దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన తెలుసు. ఇంకో మాట ఏమంటాడంటే 1 పేతురు 4:4 చూడండి ఒకసారి. 1 పేతురు 4:4. ఏం వ్యాపారం అమ్మ అది? ఒక్కోసారి మనం ఏదో చేద్దాం ప్రయత్నం చేస్తాం. ఏం వ్యాపారం అది? చదవండి. ఏం వ్యాపారం అది? దుర్వ్యాపారము. అది మనం చేయకూడని పని. వ్యాపారం అంటే మనం చేయకూడని పని చేస్తున్నాం.
ఆ, 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 ఆ. మీరు మనం ఏం చేసి మళ్ళీ ఇంకొకసారి చదవండి. 4 ఇంకెక్కువ చదవద్దు. అపరిమితమైన దుర్వ్యాపారం నందు తమతో కూడా మనము ఎవరితో పరిగెత్తలేకపోయాము? దుర్వ్యాపారస్తులతో పరిగెత్తలేకపోయాము. చూసుకోండి, మంచి వాళ్ళతో కాదు, దుర్వ్యాపారంతో మనం పరిగెత్తలేము. వాడు చేసి పనులు మనం చేయలేము. వాడు అత్యధికంగా దీవించి పడిపోతాడంటే ఎక్కడో పడిపోతాడు. వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. ఎందుకంటే మాతో పాటు రాలేదు వీడు వీడు అని మనల్ని దూషిస్తూ ఉంటారు ఒక్కోసారి. ఏంటండి? చాలు అంతే అండి, అంతవరకే. వారు వాళ్ళతో పాటు మనం పరిగెట్టలేదండి, మనల్ని వాళ్ళు దూషిస్తున్నారు. కానీ వారు ఏ పనులకు వెళ్తారు? వాళ్ళు దుర్వ్యాపారం. మనకు అవసరమా? దేవుని బిడ్డకి దుర్వ్యాపారం అవసరమా? కాదు. తర్వాత ఇంకో చిన్న వాక్యం చూద్దాం. అయ్యారు ఏమో అనుకోవద్దు, సాక్ష్యమే ఇచ్చారు నాకు, టైం వాడేసుకుంటాను. దేవుని స్తోత్రం. సరే, ఇంకో చూడండి, 1 కొరింథీ 3:13 చూడండి. అది ఒక్కసారి మెల్లిగా చదవండి, ఒకసారి వివరిస్తాను. అందుకని ఎవడైనను ఏ పునాది? మన జీవితం అనే పునాది. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. ఏ దినము? తీర్పు దినం. వెరీ గుడ్. తీర్పు దినం అది తేటపరచును. అది అగ్ని చేత అది అగ్ని చేత ఏమని చెప్పి కాల్చబడుతుంది. ఏమండి, ఏమేం చేశాడు ఆయన? ఏమేమి కట్టాడు? బంగారంతో కట్టాడు, పొయ్యికాళ్ళతో కట్టాడు, అన్నిటితో కట్టాడు. ఏమైంది? అది కాలిపోయింది. అగ్ని చేత పరీక్ష. అంతేగాని మన జీవితం కూడా పరీక్ష ఉంటుంది. ప్రతి మనిషికి పరీక్ష ఉంటుంది. ఈ ఎగ్జామ్ కాదు, అక్కడ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్లో మనము దేవుని బిడ్డలుగా మనము తీర్చబడతాము. ఇంకో చిన్న మాట ఇంకోటి చూడండి ఒకసారి. 2 కొరింథీ 10:13 చూడండి. ఏంటమ్మా కలిపి ఏ శోధనలు ఇవి? అంటే మనకు కలిగేనా? సాధారణ కలిగే అంటే మనుషులకు కలిగే కదా. ఇది శోధన వస్తుంది. ఎవరికి వస్తుంది? మనుషులకే కదా. మనుషులకు వచ్చే శోధన, కానీ వేరే శోధనలు రావు కదా. నీకైనా నాకైనా వస్తాయా? రావు. సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలే ఇవి. దేవుడు ఎవరమ్మా? మన దేవుడు నమ్మదగిన వాడైనా కదా మనం అందరం ఇక్కడికి వచ్చాము. దేవుడు నేను అడిగింది నాకు దేవుడు ఇస్తున్నాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను ఈ రంగం ఉంచాడు, నేను చెప్పాను సాక్షి. ఇప్పుడు అలాగే నీకు నాకు కావాల్సిన దేవుడు ఇస్తున్నాడు. ఎవరి బిడ్డలు? మనమందరమును దేవుని బిడ్డలం కనుక దేవుడు మనకి ఇస్తున్నాడు. అది మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ మీకు శ్రమలో చదవండి. అది మీరు ఎంతవరకు సహిస్తారో, ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకే మీకు శ్రమ వస్తుంది. దాన్ని మించి శ్రమ మీకు రాదు. చదవండి. అంతేకాదు సహింపగలుటకు ఆయన సోదరులతో కూడా. అబ్బా సరమ్మా, భయపడవలసిన అవసరం ఉందా? సోదరులతో కూడా తప్పించుకునే మార్గం కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు బిడ్డవు నువ్వు? ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన? దేవుని బిడ్డవు కదా. శోధన వస్తుంది, తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడిని దూషిస్తాం. దేవుడిని దూషించొద్దమ్మా. దేవుడిని మనం దూషించకూడదు. దేవుడు దూషించి మనం ఎవరు అసలు? మనం ఏపాటి వారము? అంచేత దేవుని బిడ్డలుగా మనము ప్రతి విషయంలో కూడా దేవునికే మహిమపరచాలి. అంతేగాని మనం ఎలా ఉండాలి? సిరులుగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనము ఒకసారి చూడండి. 1 పేతురు
1 పేతురు 5:9. అది ఏ విషయంలో? విశ్వాస విషయంలో. లోకమందు మీ సహోదరులందరికీ ఈ విధమైన శోధనలే నెరవేరుచున్నవని చదవండి. ఎరిగి విశ్వాసం అంది ఏముండాలంట? స్థిరత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి. లోకంలో నాకు జరిగినట్టు మన సహోదరులందరికీ జరుగుతున్నాయని ఇది విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే క్రైస్తవిజమే లేదు, క్రైస్తవిజమే లేదు. అంచేత విశ్వాసం ఉండాలి. విశ్వాసం. మనం ఎవరైనా దేవుడిని చూసామా? దేవుడిని చూసారా మీరు ఎవరన్నా? నేనైతే చూడలే. మీరు చూసారేమో వాకి చెప్పండి. దేవుడు చూడలేదు, కానీ ఆయన నీ చుట్టూ వ్యాపించి ఉన్నాడనే విశ్వాసం నీలో ఉండాలి. నన్ను నడిపించేవాడు దేవుడే. దేవుని లేకుండా నేను ఏదియో చేయలేను. ఏం చేసినా ఇంతవరకు ఊపిరితో ఉన్నాను, జీవం కలిగి ఉన్నాను. నేను ఇక్కడ చేస్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్తున్నాను. కారణం ఎవరు? దేవుడు నాకు జీవం ఇచ్చాడు కనుక, నన్ను ఇక్కడ నడిపించాడు కనుక. అంచేత ఇంకో విషయం ఏం చెప్తాడంటే, దేవుడు ఎంత మంచి మాట చెప్తాడు చూడండి ఒకసారి. 1 పేతురు 1:6-7 చదవండి. ఇందువలన ఉండండి ఒక్క నిమిషం చదువు. మళ్ళీ 6 చదువమ్మా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెము కాలము అది అవసరం బట్టి. ఎక్కడ ఏమని ఉందండి? అక్కడ మన అవసరాల కోసమే దుఃఖం పడుతుంది. మన అవసరాల కోసమే మనము శోధనలోకి వెళ్తున్నాం. ఏమన్నాడు? అది ఎంత మంచి మాట చెప్తాడు చూడండి. అంచేత మనము దేవుని బిడ్డలుగా ప్రతి అవసరం కోసం శోధన జరుగుతాయి. ఏదైనా అవసరం పడుతుందో తిరుగుతాం, ఏదో శోధన వస్తుంది. దానివల్ల మనము వెనక్కి ముందుకి వెళ్ళకూడదు. చదువు, కింద చదవండి, 7 చదవండి. నశించిపో సువర్ణము. అది ఏది? నశించిపో సువర్ణము కనపడుతుందా? సువర్ణం చూస్తే ఎలా ఉంటుంది? అది ఈ కనికిలాగా ఉంటుంది. అది మంచిగా కాల్చి కొట్టి నలగొట్టి ఎరగొట్టి ఎన్నో ఇబ్బందులు పెడతాడు కంసాలు. పెట్టినప్పుడు అది ఏమవుతుంది? ఆభరణం అవుతుంది, నీకు మెడలోకి వస్తుంది. ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో అంటావా షాపులోకి వెళ్ళి. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాగే నీవు కూడా ఎలాగుంటావంట? సువర్ణ వల్లే ఉంటావు. ఎన్నో ఇబ్బందులు రావాలి. ఇబ్బందులు రాకపోతే వాడి క్రైస్తవుడే. శ్రమలు రావాలి, శోధనలు రావాలి. రాకపోతే దేవుని బిడ్డగా కాడు. అంచేత ఇంకో చిన్న మాట ఏం చేస్తుంటే, దేవుని విషయంలో మనం ప్రతి శ్రమను కూడా దేవుని ప్రస్తుత శ్రమలో దేవుడు ఇచ్చినవే కాదు. మనం కూడా కొంచెం వాటి కోసం ఇంకో మాట చెప్తాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 66:2 వచ్చిన చూడండి. 66:2. ఏమి కలిగి ఉండాలమ్మా మనము? ఇవన్నీ హస్తకృత్యములే, మన చేతితో చేసుకున్నవే అన్నీ. అవి నా వల్ల కలిగినవని. అది ఎవరి వల్ల కలిగినాయి? అయ్యి యెహోవా వలనయే కలిగినాయి. చదవండి, కింద చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని. అది ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? భయభక్తులు భయం కలిగి ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? దేవునితో. దేవుని ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడుతున్నావు. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడుతున్నావు. ప్రార్థన అంటే దేవునికి మనకు సంబంధం. అది దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, అడుగుతున్నావు. ప్రభువా అది ఇది నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలని అడుగుతున్నాము కదా. మన ఇంట్లో మన తల్లిని తండ్రిని ఎలాగ అడుగుతాము? మనము చిన్నపిల్లం అయితే మనం దేవుని బిడ్డలుగా దేవుని మనం అడుగుతున్నాం. ప్రార్థన అంటే దేవుని అడగడమే. ఎలాగ అడగాలంట? వణుకుతూ, భయముతో, వేదనతో. ప్రభువా నాకు ఇది అవసరం, ప్రభువా ఇది నాకు కావాలి, నా ప్రభువా ఇది నాకు చెయ్యి, ఈ కార్యం చెయ్యి అని మనం అడగాలి. అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడు. అడుగుడి, ఎదుగుడి. అది చేత దేవుడు అడగకుండా ఇస్తాడా?
దేవుని బిడ్డవే కదా, ఇస్తాడేమో చూడండి. ఇస్తాడా? ఇవ్వడం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును. అంచేత దేవుని బిడ్డగా మనం అలా ఉండాలి. అంతే విషయంలో కానీ మన ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకో మాట చెప్తాడు, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవడం ఒకటి లాస్ట్గా. కొలసీ 1:17. ఎవరమ్మా? నేను వెళ్ళినట్టు ఏంటి, ఎవరున్నారమ్మా ముందుగా? ఆయన అంటే దేవుడు. అది అందరికంటే ముందున్నవాడు ఎవరు? దేవుడే. కానీ నువ్వు నేనేమనుకుంటాము, మనమే ముందనుకుంటాం, కానీ మనం అందరికంటే ముందున్నవాడు ఆయనే. అంచేత ఆయన్నే మనం మహిమపరచాలి తప్ప మనం ఎవరిని బట్టి వారిని మహిమపరచకూడదు. ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు. చెప్పండి. ఆయనే సమస్తమునకు అది ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏదియో లేదు. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. మన ఆధారభూతుడు ఆయనే కదా. మరి ఎవరి మీద మనం ఆధారపడాలి? దేవుని మీద, మీ పక్కింటి వాళ్ళ మీద, మీ బంధువుల మీద. మరెవరు నీకు సాయం చేయరు. నువ్వు సోదరులో ఉన్నప్పుడు నవ్వుకుంటారు, ఆశ్చర్యంగా చెప్పుకుంటారు నీ గురించి. ఒకడు పోయి నలుగురు చెప్తాడు, అబ్బా అలా జరిగింది అలా జరిగింది. కానీ దేవుని బిడ్డగా నువ్వు నువ్వు శోధించబడే కొద్దీ నీకు దీవెన ఉందని నువ్వు గ్రహించాలి. ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవిస్తాడు. యోబు ఎప్పుడైనా దూషించాడా? బైబిల్లో భార్య ఏమంది యోబుని? ఒకసారి ఆయన దూషించి చచ్చిపోయింది అందా లేదా? ఆయన ఏమన్నాడు అప్పుడు? మూర్ఖురాల్లాగా మాట్లాడకన్నా. కానీ ఎంత దీవెన వచ్చింది ఆయనకి. అంచేత మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి దూషించొద్దు. ప్రభువా, నువ్వు నాకు ఇది అడిగాను, నువ్వు ఎప్పుడు ఇస్తావో తండ్రి, నీ చిత్త ప్రకారం చెయ్యి. ప్రభువా, నిన్ను పొద్దున బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నన్ను కాపాడు. నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించు, నా అవసరాలు అయ్యి, నా అక్కర్లు అయ్యి అని నేను ఆయనతో మాట్లాడతా. ప్రార్థన కాదు, మాట్లాడతా. ఆయనతో మాట్లాడి అంటే ప్రార్థన చేస్తా. అయితే ఆయన ఎప్పుడు ఏది కావాలో అది నాకు వచ్చేస్తుంది. అంచేత మనం దేవునితో మాట్లాడాలి ప్రతి నిమిషం కూడా. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు కళ్ళు తెరిచారని నడిచారని నుంచున్నా, ఏం చేసినా ప్రభువా ఇది నీ చిత్తం, ఇలా జరిగింది, నీకు వందనాలయ్యని దేవునికి చెప్పాలి. అంతేగాని నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం మనం వెళితే మనం ఏమవుతాము? ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాస్టర్ల ఎదురుగా నేను మాట్లాడి ఏమయ్యానమ్మా? హ్యాండిక్యాప్ అయిపోయాను. కుంటోండి నేను నిలబడ్డా అనుకుంటున్నావా? అబ్బే, ఈ కాలు పని చేయదు, కొంచెం పని చేయదు, ఒక రకాల కనపడుతుంది. ఈ సైడ్ చూస్తే ఈ సైడ్ కనపడరు. అర్థమైతే ఈ కొన్నే కనిపిస్తాయి, ఇవన్నీ సైడ్ కనపడదు. ఈ పక్కన వాళ్ళు లేరు. ఈ కాలు ఉన్న తిమ్మిరి నాకు. దేవుడు ఎందుకు పెట్టాడు నాకు ఇది? నాకు గుర్తు చేయడానికి పెట్టాడు. నీ లైఫ్లో దేవుని బిడ్డలుగా నువ్వు ఉండాలి. అంచేత దేవుని పని చేయాలని. లేదా నేను ఇండస్ట్రీ పెట్టుకుని పెద్ద చేసుకునేవాడిని. అంత కంపెనీ వచ్చినందుకు ఎంతో చేసేవాడిని, కానీ ఏమీ చేయలేను ప్రస్తుతం. నుంచి చూడటం వరకే నేను ఇప్పుడు నిలబడి చెప్పడం వరకే తప్ప నాకు నేను పరిగెత్తలేను. నేను బస్సు ఎక్కలేను. ఇప్పుడు ఆయన బండి ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగా. ఎవరిదో బండి తీసుకుని వచ్చాము, ఆ సహోదరుడు తీసుకొచ్చాడు. అంచేత నా కొరకు ప్రార్థన చేయండి. గాగిలేపూర్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం ఉంది నాకు. రెండోది నాకు మినిస్ట్రీ ఉంది. ఇది రూతురత్న చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. మ్యారేజ్ బ్యూరో ఉంది. మ్యారేజ్ రిజిస్టర్ని కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మీరందరికీ నా నిండా వందనాలు. దేవుడి మాటలు దీవించుకాక.